హరి ఓం. ప్రతి నిమేషము పరబ్రహ్మంబునిక్షించి మదిజొక్కి వెలువల మరచువాడు, కమలంబు మీది భృంగముల కైవడి మోముపై నెరపిన కేశపటలివాడు, గిరివ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబుగట్టక వచ్చువాడు, సంగిగాడని వెంట జాటు భూతములు నా బాలు రహాస శబ్దంబులవాడు, మహిత పదజాను జంఘోరు మధ్యహస్త బహువక్షో గళానన ఫలకర్ణ నసికాగండమస్తక నయనయుగళుడైన అవధూతమూర్తి వాడరుగుదెంచే, ఈరని లోకులంగనిసి యొగులు వల్కనివాడు, కోరికల్ కొరనివాడు, గూటు వలగూడనివాడు, వృధా ప్రపంచముంజరనివాడు, దైవగతి చేరిన లభము సూచి స్తుష్టుడై నేరని వాని చందమున నిర్పులు చూపెడువాడు వెండియున్. అమ్మహాత్ముడు షోడశబ్దవయోరూప గమన గుణ విలాస కౌశలములు ముక్తికాంత సూచి మోహితయగుణ నైతర కాంతలెల్లనేమి చెప్ప, విర్రితనము మాని విజ్ఞానమూర్తి అయి బ్రహ్మభావమునను పర్యటింప, వెర్రియంచు సుఖిని వెంటనే తెంతురు వెలదూలర్భకులును వెర్రినగుచు. అవధూతోత్తమమంటి నేడు నినుడయంగంటి, నీ వంటి విప్రవ్వరు పేర్కొనునంతటన్ భసితమౌ పాపంబున బోటికిం, భవదాలోకన భాషణార్చన పద ప్రక్షాళన స్పర్శనాది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగాశ్చర్యమే. హరిచేతను ధనుజేంద్రులు ధరదృంగడు భంగి, నీ పదస్పర్శముచే గురుపాతక సంగంబులు పురిమాలుగదయ్య యోగభూషణ వింటే. హరి ఓం. అదీనుంగాక దేవా, భవదీయ మాయా విమోహితులై హతమేధస్కులై సంసార పారావారోత్తకారంబులైన భవదీయ పాదార విందంబులు తుచ్చ వృత్తికామంబలై సేవించి నిరయగతులైన వారికి తత్కామయోగ్యంబులగు మనోరథంబులిత్తు. అట్టి సకాములైన వారిని నిందించు నేనును గృహమేధధేనువు అశేష మూలమున త్రివర్గ కారణమును సమానశీలయునైన భార్యం పరిణయంబుగా నపేక్షించి కల్పతరుమూల సదృశంబులైన భవదీయ పాదార విందంబులు సేవించితి అనేటువంటి ఆ విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, కర్దముడు ఈ విధంగా అన్నాడయ్యా అని మొన్నటి కార్యక్రమంలో మాయా, నీలో ఉండేటువంటి మాయ వల్ల తరువాత హతమేధస్కులై అంటే బుద్ధి చెడిపోయినటువంటి వాళ్ళై ఏం చేస్తుంటారంటే సంసారాన్ని దాటించగలిగినటువంటి నీ పాదార విందాల మీద వాళ్ళు భక్తి చేస్తున్నట్టుగా చేస్తూ ఆ చేసేటువంటి సందర్భంలో ఈ సంసార జలధిని దాటించు అని ప్రార్థించకుండా తుచ్చ వృత్తికాములై సేవించి, తుచ్చమైనటువంటి చాలా చాలా తక్కువైనటువంటి కోరికల కోసమని చెప్పే నిన్ను వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎవరివి అంటే నువ్వు అసలు ఈ కోరికలు అనేటువంటి ఆ తరంగాలే లేనటువంటి ఆ స్థితి నుంచి నువ్వు బయటపడేసేటువంటి వాడువు నువ్వు. కానీ ఈ మానవులు ఏమనుకుంటూ ఉంటే అస్తమానం ఈ మనసు అనేటువంటి సంసారంలో ప్రతిసారి కూడా ఒక తరంగం లేస్తూ ఉంటుంది, ఒక కోరిక లేస్తూ ఉంటుంది, ఆ కోరికను తీరుస్తావు, మళ్ళీ వెంటనే ఇంకో కోరిక వస్తూ ఉంటుంది, తీరుస్తూ ఉంటావు. ఇలాగా ఈ తరంగాల లాంటి కోరికలను దాటించేసేసి నీ పాదాలను సేవించుకునేటువంటి స్థితికి తీసుకెళ్ళు అని అడగకుండా ఈ విధంగా మాయలో పడేటువంటి ఇటువంటి జనులు ఉన్నారయ్యా.
కానీ నేనేం తక్కువ తిన్నానా, నేను కూడా నిన్ను ఎందుకు సేవించాను అంటే బ్రహ్మగారి యొక్క ఆదేశం వల్ల సృష్టి కార్యక్రమం నువ్వు చెయ్యాలయ్యా అని చెప్పి నాకు ఆయన డ్యూటీ వేశాడు. అది మైథున క్రియ ద్వారా జరగాలన్నాడు. కాబట్టి నాకు అది ఏమిటో తెలియదు కాబట్టి దానికి ఒక స్త్రీని నేను భార్యగా పొందాలి. గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను ఆచరించాలి. గృహమేధు అంటే గృహస్థాశ్రమంలో ధేనువు అంటే ఆ ఆవులాంటి సర్వధర్మాలకి మూలమైనటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి తప్పదు. కాబట్టి నేను కూడా ఈ కోరికను వాళ్ళలాగే కోరేనయ్యా అని ఆయన కర్దముడు ఆ పరమాత్మకి ఆయన విన్నవించుకున్నాడు. ఇందులో జాగ్రత్తగా గమనించవలసినటువంటి విశేషాలు రెండు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే పరమాత్మ యొక్క పాదాలను నిరంతరం ధ్యానించడం అనేటువంటిది. తరువాత ఇలా ధ్యానిస్తూ ఉండేటప్పుడు మనిషి యొక్క మనస్సు ఈ ప్రపంచంతో రియాక్ట్ అవుతూ ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి కోరికలు కానీ ఇబ్బందులు కానీ మరొకటి కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండిటి మధ్యలో టాస్ అవుతూ ఇటు అటు కూడా కదులుతూ ఉండేటువంటి ఆ మనస్సు యొక్క లక్షణాన్ని కర్దముడు వివరించాడు. ఇప్పుడు స్వామి నీ పాదాలే కావాలి, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని ఆయన అలా ఊరుకోకుండా బ్రహ్మదేవుడు నాకు ఆదేశించాడు కాబట్టి నాకు భార్య కావాలి, నేను సంతానం కనాలి అని ఏమిటి అంటే ఇప్పుడు కర్దముడి యొక్క మనసు అటువైపుకి వెళ్ళిపోయినా అది అలా చేయాలి కాబట్టి అది చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధమైనటువంటి కోరిక కలిగింది కాబట్టి నాకు ఇది కాబట్టి అది కాబట్టి అని చెప్పి ఒక రకమైనటువంటి ఎక్స్క్యూజెస్ లాంటివి కర్దమ ప్రజాపతి చెప్పాడు. ఇది మానవుడు చేస్తూ ఉంటాడు, కర్దమ ప్రజాపతి కాదు. అక్కడ కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను పాలిస్తున్నాడు. కానీ ఇటువంటి విషయమే సృష్టి ఆదిల్లో బ్రహ్మమానసపుత్రులైనటువంటి సనక సనందాదులకి బ్రహ్మగారు ఆదేశించినా సరే మేము ఈ సంసారం అనేటువంటి దాంట్లో పడము అని చెప్పేసేసి వాళ్ళు జ్ఞాన సముద్రంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప కర్దముళ్ళలాగా వాళ్ళు రాలేదు. కాబట్టి ఇక్కడ గ్రహించవలసినటువంటిది ఏమిటంటే ప్రతి మానవుడు కూడా భగవంతుడు పాదాలు కావాలి, భగవంతుని ప్రార్థించాలి, భగవంతుడితో ఐక్యం చెందాలి అనేటువంటి భావం ఒకటి వాళ్ళకు ఉంటూ ఉన్నప్పుడు తుచ్చమైనటువంటి కోరికల అలలొచ్చి మన మనసుని పాడు చేస్తూ ఉన్నప్పుడు ఆ అలలను ఆపేటువంటి ప్రయత్నం చెయ్యడమే మానవుడి యొక్క ధర్మము, మానవుడి యొక్క కార్యము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే బ్రహ్మాత్మకుండవైన నీదు వచస్తంతు నిబద్ధులై లోకులు కామహతులైరట. నీవు కొన్ని మాటలు మాట్లాడు. ఏ మాటలు అంటే ఏమిటి? వేదాలు. నీ మాటలు అంటే ఏమిటి? వేదాలు. వేదాల్లో ఏమిటి ఉంటాయంటే రకరకాలైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం, స్వర్గానికి వెళ్ళడం కోసం, ఉన్నతమైనటువంటి జన్మల కోసం అనేక రకాలైనటువంటి మంత్రాలు, యాగాలు ఇన్ని చెప్పారు. చెప్పేటప్పటికీ దానివల్ల ఏమవుతుందంటే నీదు వచస్తంతు నిబద్ధులై నువ్వు చెప్పి వేదమంత్రాల ద్వారా నువ్వు చెప్పినటువంటి ఆ వచస్సుకి నిబద్ధులై ఆ తాళ్ళకి కట్టబడి లోకులు కామహతులైరట. అందువల్ల ఏమైపోయింది, ఈ లోకులకి ఆ వేదాల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి కామన్ను తీర్చేటువంటి తంతుల వైపుకి వీళ్ళ మనసులు వెళ్ళిపోయి ఆ కోరికలు బలవత్తరం అయిపోయి ఈ చేసేటువంటి కార్యక్రమం నీరసించిపోతూ ఈ విధమైనటువంటి స్థితిలోకి చేయడానికి కారణం నీ వచస్సే. కాబట్టి నేను కూడా అటువంటి వాళ్ళనే నేను అనుసరించానయ్యా అని చెప్పి తనకు కలిగినటువంటి ఆ భావాలు రెండింటినీ చెప్పాడు. స్వామి నేను ఇలా ఉండదలుచుకున్నాను, నేను నీ పాదాలనే పట్టుకుని ఉండాలి, కానీ నీ ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ చెయ్యవలసి వచ్చింది అని చెప్పి ఆ రెండిటి మధ్యలో ఆ రెండిటిని కూడా కర్దమ ప్రజాపతి విశ్లేషణ చేసుకున్నాడు. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వ్యాస మహర్షి 18వ శ్లోకంలో నతే రాజా నతే జరాక్షభ్రమిరాయురేషాం త్రయోదశారాం 360 పర్వ షణ్ణేమ్యనంతచ్ఛది యత్రిణాభి కరాలస్రోతో జగదాచ్ఛిద్యధావత్. ఇప్పుడు
కర్దమ ప్రజాపతి కాలం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. స్వామి, నువ్వు పరమాత్మవి, నీలో మాయాశక్తి ఉంది, ఆ మాయాశక్తి వల్ల త్రిగుణాలు ప్రకోరింపబడి జీవులందరూ కూడా కోరికలు వెనకాల పడిపోతూ ఉంటారు అనేది ఒకటి చెప్పాడు. చెప్పిన తరువాత నీ నీ ఇప్పుడు నీ భక్తులు అనేటువంటి వాళ్ళు స్పెషల్గా ఒక కేటగిరీ కూడా ఉండాలి సృష్టిలో. వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా రక్షించేటువంటి వాడు నువ్వు. కాబట్టి జనులందరూ కూడా నీ మీద భక్తి చెయ్యడం అనేటువంటిది ప్రాక్టీస్ చెయ్యాలి అని ఒక పక్కన భక్తుల గురించి చెప్తూ, రెండవ పక్కన ఈ కాలం గురించి ఆయన వర్ణించడం ప్రారంభం. అజర అక్షరభ్రమి, ఈ కాలం ఉంది చూసావా మహానుభావ, ఇది ఒక కాల చక్రం ఇది అని కాలాన్ని ఒక చక్రంతో ఆయన పోల్చాడు. చక్రం అంటే మామూలుగా మనం చూస్తుంటే వీలు ఉంటుంది కదా చక్రం, ఆ చక్రానికి మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసుని అజర అక్షరభ్రమి, అజర అంటే పరబ్రహ్మ అంటే జరాయువులు ఇవేమీ లేనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు దాని యొక్క కేంద్రానివి, అంటే ఆ నేమివి, ఇరుసువి నువ్వు. ఆ ఇరుసు చుట్టూ కూడా ఒక చక్రం ఫార్మ్ అయింది. ఆ చక్రం ఏమిటంటే త్రయోదశ అరం. ఆ చక్రానికి ఆకులు అంటాం చూసారు, కమ్ములు ఉంటాయి ఇలాగే, ఆ కమ్ముల్ని ఆకులు అంటాం. చక్రానికి ఉండేటువంటి ఆ కమ్ముల్ని ఆకులు అంటారు. త్రయోదశ అరం, 13 ఆకులు కలిగినటువంటిది అన్నాడు. 13 ఆకులు అంటే ఏమిటి? సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి. 13వ మాసం అంటే అధిక మాసం కలిగిస్తే 13 మాసాలు కలిగినటువంటిది. 360 పర్వ, తరువాత 3 పర్వ. 300 అంటే శతం అంటే 100, 3 అంటే 300, 60 అంటే 60, 360 కణుపులతో ఉంటాయిట ఈ చక్రాలన్నీ కూడా. అంటే ఏమిటి? 360 రోజులతో, తరువాత 13 ఆకులుగా ఉండి, అంటే ఒక్కొక్క మాసంలోనూ 30 రోజులు చొప్పున ఇలాగా కణుపులు అన్నమాట. అలాగా షట్నేమి, ఇది మళ్ళీ 6 కమ్ములు కలిగి ఉంటాయి. కమ్ము అంటే పైన పెట్టేటువంటి 6 కమ్ములు ఉంటాయి. కమ్మీలు అంటే ఆ పైన ఉండేటువంటి ఆ ఫ్రేమ్స్ 6 ఉంటాయి. అవి ఏమిటి అంటే మామూలుగా 6 ఋతువులు. అనంతఛది, అనంతఛది, ఇక ఇక లెక్కలేనటువంటి పత్రాలు ఉంటాయి. వాటిల్లో నుంచి అనేక రకాలైనటువంటి ఆకుల్లాగా ప్రతి ఒక ఆకు, మళ్ళీ ఆ ఆకులన్నీ కూడా ఒక కొమ్మ ఉందనుకోండి, కొమ్మకి ఏమిటవుతుంది? కొమ్మ ఇలా ఉంటుంది, దాని చుట్టూ ఆకులు. ఈ కొమ్మ ఏమిటంటే మాసం అన్నమాట. దానికి ఇలాగా ఎన్నో ఆకులు వచ్చినట్టుగా అనంతఛది, లెక్కలేనటువంటి పత్రాలతో, త్రినాభి, 3 తూముల్లాగా ఉండేటువంటిది. అంటే 4 మాసాలు ఒక యూనిట్ కింద తీసుకుంటారు. కాబట్టి 3 నాభి అంటే 3 4 12. ఇలాగ ఉండేటువంటి ఆ చక్రం ఉందే, ఆ రౌండ్గా తిరిగేటువంటి చక్రానికి నువ్వు ఇరుసువయ్యా. అటువంటి ఇరుసు కరాల శ్రోత. అలా చక్రం అలా కామ్గా అలా ఉంటుందా? అది ఉండదు. అది ఏం చేస్తుందండి? కరాల శ్రోత. కరాలంటే చాలా తీవ్రమైనటువంటి వేగంతో గిర్రమని తిరుగుతూ ఉంటుంది. అది నీ కాలచక్రం ఉందే, అది ఏం చేస్తుందంటే జగత్ అచ్ఛిద్య ధావత్, జగత్తు ఈ ప్రపంచం అంతటినీ కూడా అచ్ఛిద్య లాగి పారేస్తూ అది ఎలాగ పరిగెడుతుంది. అంటే చక్రం పరిగెడుతూ ఉంటుంది కదా, రైలు చక్రం కానీ, కారు చక్రం, బండి చక్రం కానీ అలాగ పరిగెడుతూ ఉంటుంది కదా. ఇలాగా ఈ కాలచక్రం అనేటువంటిది ధావత్ పరిగెడుతూ ఉంటే ఈ పరుగులాటలో ఏం చేస్తుందంటే జగత్తుని అచ్ఛిద్య లాగేస్తూ ఉంటుంది. ఉదాహరణ, అతి సింపుల్ ఎగ్జాంపుల్, లాగేస్తుంది అనేటువంటిది ఏమిటి? ఏ విధంగా లాగేస్తుంది అండి అంటే, ఉదాహరణకి మనకి ఏదో ఒక సైకిల్ వెళ్తుంది అనుకోండి, సైకిల్ వెనకాల ఓ తాడు కట్టేసేసి ఏదైనా చిన్న సంచియో లేకపోతే ఓ పిల్లాడో తాడు పట్టుకున్నాడు, సైకిల్ ముందుకు తొక్కేస్తూ ఉంటే ఏమిటొస్తుంది? సైకిల్ వీడిని ముందుకు లాగుతుంది. అంటే సైకిల్ ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఆ డైరెక్షన్లో ఈ తాడు చేత కట్టబడినటువంటి పిల్లాడో సంచియో ఏదో ఆ సైకిల్ ఎలా వెళితే అది కూడా అలాగే వెళ్ళిపోతుంది. అప్పుడు సైకిల్ దాన్ని అచ్ఛిద్య లాగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కాలచక్రం ఏమిటి? గుండ్రంగా ఉంటుంది కాబట్టి, అది గుండ్రంగా ఉంటుంది కాబట్టి జగత్ అంటే
ఈ జగత్తులో పుట్టినటువంటి సకల ప్రాణుల్ని కూడా అది లాగేస్తూ ఉంటుంది. ఏ విధంగా ఎలా అవుతుంది? సైకిల్ చక్రం గుండ్రంగా ఉంటుంది కాబట్టి అవి కూడా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అంటే గుండ్రంగా తిరగడం అంటే ఏమిటంటే జనన మరణాల యొక్క సైకిల్లో పడిపోతూ ఉండడం. అది జగత్తుని లాగుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణ అతి సింపుల్గా చెప్పాలంటే, ఉదాహరణకి ఏదో ఏదో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను అనుకోండి, ఎవరో తనకి వెనకాల వాడి భార్యో ఎవరో కూర్చుంటే ఆ పైట కొంగు చక్రంలో చిక్కుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పైట చెంగిన చక్రం గుర్రమని చుట్టేస్తుంది కదా, లాగి పారేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ జీవులందరినీ కూడా ఈ చక్రం ఏం చేస్తుందంటే లాగి పారేస్తూ ఉంటుంది. అంటే కాలానికి ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఉన్నారయ్యా, ఏమిటి అంటే వాళ్ళు ఎవరు అంటే తే యేషాం ఆయు, తే అటువంటి కాలచక్రానికి యేషాం నీ భక్తుల యొక్క ఆయువును మాత్రము అది ఏమీ చెయ్యదు. నీ భక్తులైనటువంటి వాళ్ళ జోలికి మాత్రం కాలం రాదు. అంటే ఏమిటి? కాలం రావడము అంటే ఏమిటి? శరీరం పోవడం అని కాదు. కాలం రావడం అంటే ఆ భక్తులకి, పరమాత్మ యొక్క పాదాల మీద మనసు పెట్టినటువంటి భక్తులకి శరీరానికి ముసలితనం వచ్చినా, శరీరానికి రోగం వచ్చినా, శరీరం పడిపోతూ ఉండేటువంటి సందర్భంలో లోపలుండేటువంటి ఆ నేను అనేటువంటి ఆ భావన, ఆ జ్ఞానం, నేను వేరు నా శరీరం వేరు అనేటువంటి స్థితిలో ఉండి ఆ ఆత్మస్వరూపం మీద నిరంతరము కూడా ధ్యానం పెట్టినటువంటి వాళ్ళకి ఈ కాలం అనేటువంటిది ఏమీ లాగదు. వాళ్ళు కాలాతీతం, ఆ ఇరుసులో ఉంటారు. పరమాత్మ ఎక్కడ? ఆ ఇరుసులో ఉంటాడుగా, అందువల్ల అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారయ్యా. కాబట్టి నీ యొక్క ఆ కాలచక్రం ఈ భక్తుల్ని మాత్రం ఏమీ చెయ్యదు అని చెప్పి ఒక పక్కన భక్తుల యొక్క గొప్పతనాన్ని చెప్తూ తనకి అసైన్ చేయబడినటువంటి డ్యూటీని గురించి పరమాత్మతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీనినే భవదీయ మాయా వినిర్మితంబును కాలాత్మక భూరివేగ సన్నయుక్తంబును అక్షరంబునైన బ్రహ్మంబునందు భ్రమణశీలంబును, అంటే తిరిగేటువంటి లక్షణం. కాలం తిరుగుతూనే ఉంటుందిగా. ఉదాహరణ, కాలం తిరుగుతోంది అంటే ఏమిటండి? కాలం ఎలా తిరుగుతోంది అండి అన్నాం అనుకో, భూమి తిరుగుతోందిగా. భూమి ఒకసారి పొద్దున సాయంత్రం రాత్రి వరకు తిరిగి మర్నాడు వచ్చేటప్పటికి ఏమైంది? ఇప్పుడు కాలం తిరిగినట్టేగా. అంటే భూమి తిరుగుతోంది అంటే కాలం తిరిగినట్టే. ఈ కాలం ఎక్కడ తిరుగుతోంది? మన మనసులో తిరుగుతోందిగా. మన మనసులో ఏమిటి? ఇవాళ పొద్దున్న లేచాం, పడుదాం అనుకున్నాం, ఈ పనులన్నీ చేసుకుని మళ్ళీ రాత్రి పడుకున్నాం, మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ అవే పనులు చేస్తున్నాంగా. అంటే సైక్లిక్గా చేస్తూనే ఉన్నాంగా. అదనమాట భ్రమణము అంటే. అదేవిధంగా మనిషి పుట్టడం, పెరగడం, తర్వాత మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టనవాడు పుట్టిన. అందువల్ల దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వరం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముస్యతే అంటాడు. కాబట్టి ఆ ధీరులు, ఆ భగవంతుడి యొక్క భక్తులు దేహం గురించి కానీ, దేహంలో ఉండేటువంటి మనసు చేసేటువంటి మాయా ఆ భ్రమణాల గురించి కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడరయ్యా. నీ కాలం వాళ్ళ మీద ఏమీ చెయ్యలేదు అని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఏమన్నాడు అంటే, ఏక స్వయం సంయగతస్సి సృక్ష్యయా ద్వితీయయాత్మాన్నధియోగమాయయా సృజస్యదః పాసి పునర్గ్రసిష్యసే యథోర్ననాభిర్భగవన్ స్వశక్తిభిః. ఓ భగవంతుడా, సృష్టికి పూర్వం నువ్వు ఒక్కడివే ఉన్నావయ్యా. సృష్టి మొట్టమొదట ఉండేటువంటి పరిస్థితి నువ్వు ఒక్కడివే ఉన్నావు. తరువాత అలాగ నువ్వు ఒక్కడివి కామ్గా కూర్చోకుండా నీ మనసులో నీకేంటంటే ఒక కోరిక ఒకటి వచ్చేసింది. ఆ కోరిక ఏమిటంటే సృష్టి కావాలి అనేటువంటి కోరిక వచ్చింది. సృష్టి కావాలి అనగానే అంటే అప్పుడు ఏం కావాలి అనేటువంటి విషయం నీకు తెలుసుగా. అప్పుడు అలా వచ్చేసేటువంటి సందర్భంలో నీకేమిటి? నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, కోట్లాది నక్షత్రాలు, ఆ తర్వాత భూమి లాంటి గ్రహరాశులు, అందులో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు, పర్వతాలు, సముద్రాలు, నదులు, ఒకటేమిటి సుఖాలు, బాధలు, ఎన్నో రకాలైనటువంటి స్థితి అంతా కూడా నీకు ఒక్కసారి నీ మనసులో ఆ కోరిక విధంగా కలిగింది. ఆ సృష్టి చెయ్యాలనే కోరిక కలిగింది. అప్పుడు నువ్వేం చేసావు అంటే, నువ్వు డైరెక్ట్గా రంగంలో దిగలేదు. నీలో ఒక మాయాశక్తి ఉంది, నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నీకన్నా వేరు కాదు, నీలోనే ఆ శక్తి ఉంది.
అప్పుడు ఆ శక్తిని నువ్వు గో అండ్ డూ అని ఆ శక్తిని నువ్వు ఆర్డర్ వేసేటప్పటికీ అప్పుడు ఆ శక్తిలో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి దానికి. ఆ ఆ దాని ద్వారా నువ్వు సృష్టి చేయడం ప్రారంభించావు. ఇది ఎలా ఉంది అంటే సాలిపురుగు ఉంటుంది. సాలిపురుగును మామూలుగా చూసామనుకోండి, దానికి ఏమో 10-20 కాళ్ళు ఉంటాయి, అలాగ ములుకుల్లా ఉంటాయి కాళ్ళు. ఇప్పుడు అదేమో మధ్యలో ఉబ్బెత్తిగా ఉంటుంది. అది ఇప్పుడు ఉబ్బెత్తిగా ఉండేటువంటి దాంట్లో అది ఏం చేస్తుంది, వెంటనే తన నోట్లో నుంచి దారాలు తీసి పెద్ద బ్రహ్మాండమైనటువంటి గూళ్ళు అల్లేసేసి ఆ గూళ్ళ మధ్యలో అది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ గూడు ఎంత పెద్దది అవుతుందంటే సన్ననైనటువంటి దారాల్లో అనేక రకాలైనటువంటి డిజైన్స్లో అల్లుతూ ఉంటుంది. ఈ దారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎక్కడున్నాయి, అదేమో బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టలేదు. పక్షులు చూసారా, గూడు కట్టాలంటే పైనుంచి ఏవో పుల్లలో అవన్నీ తీసుకొచ్చి చెట్టు గూడు కడతారు, అలా చేయలేదు. ఇవన్నీ ఎక్కడి నుంచే, పూర్ణనాభము అంటే సాలిపురుగు కడుపులోనే ఆ ప్లాన్ ఉంది, ఆ దారాలు ఉన్నాయి, అవి ఎలాగ అడ్జస్ట్ చేయాలి స్పేస్లో అనేటువంటి మొత్తం ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా సాలిపురుగులో ఉన్నట్టుగా నీలోనే ఇన్ని రకాలైనటువంటి 14 లోకాలు ఉండాలి, తర్వాత గ్రహ నక్షత్రాలు ఉండాలి, ఒక్కొక్క నక్షత్రం ఎంతంత సైజు ఉండాలి, భూమి ఇలా ఉండాలి, మానవులు ఇలా ఉండాలి, దేవతలు ఇలా ఉండాలి అనేటువంటి దారాల అవన్నీ కూడా నీ కడుపులోనే ఉంటే నీలో ఉండేటువంటి మాయాశక్తి చేత ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తంతటిని కూడా నువ్వు తయారు చేసేవయ్యా అని చెప్పారు. దానికి ఏకస్వయం, ఏక ఉన్నటువంటి ఒక్కడవే, స్వయం నీ ఒక్కడవే, ఏక సన్ ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే జగత. అప్పుడు నువ్వు శుశ్రూషయ సృష్టి చెయ్యాలనేటువంటి కోరికతో అద్వితీయ నీకంటే వేరుగా లేని, ద్వితీయం అంటే రెండోది లేనటువంటిది, అంటే నీకంటే వేరుగా లేనటువంటి ఆత్మన్ నీలోనే ఉన్నటువంటి అధియోగమాయ నీలోనే అధిష్ఠించి ఆ మాయ ఉంది, ఆ మాయలో నువ్వే అధిష్ఠించి ఉన్నావు. అటువంటి అధిష్టానం కలిగినటువంటి యోగమాయ చేత స్వశక్తిభి, ఇప్పుడు ఆ యోగమాయకి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల చేత శుశ్రూషయ సృజసి సృష్టిస్తూ ఉన్నావు. ఎలాగంటే ఊర్ణ నాభి యదా అధః, ఈ సాలిపురుగు ఏ విధంగా అయితే ఈ తన యొక్క గూళ్ళను సృష్టిస్తూ ఉంటుందో, తాను మధ్యలో ఉంటుందో అలా ఉన్నావు బాగానే ఉంది. పునః గ్రసిష్యసే, అలా కాసేపు ఉండి ఎంజాయ్ చేస్తావు, సృష్టిని అంతా చూసుకుంటావు, సాలిపురుగు అబ్బాయి ఎంత బాగా కట్టాను అది ఇది అనుకుంటూ ఉంటుంది. తర్వాత వెంటనే ఆ సాలిపురుగు ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ దారాలన్నిటి తను మింగేస్తుంది. అదేవిధంగా నువ్వు చేసినటువంటి సృష్టిని అంతటిని కూడా పునః గ్రసిష్యసే, సృజస్య మొట్టమొదటి సృష్టిస్తావు, అధః పాసి అలా కాసేపు ఉంచుతావు. పాసి అంటే కాసేపు పరిపాలిస్తూ ఉంటావు, దాని అందాన్ని చూస్తూ ఉంటావు, దాంట్లో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా అలా ఉంచుతూ ఉంటావు. ఇలా ఉంచడంలో నీలో మాయ ఉంది కాబట్టి ఈ మాయాశక్తితో ఓహో నాకింత అందం ఉంది, నాకింత ఇది ఉంది, నేను ఇంతమందిని మోహించగలను, నన్ను చూసి అందరూ కూడా చాలా ఇది చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇదంతా శాశ్వతం అనుకునేటువంటి మాయ చేత ఈ సమస్త జీవుల్ని, సమస్త ప్రాణుల్ని నువ్వు ఇలా ఉండి పాలిస్తూ ఉంటావు, వాటిల్లో చూస్తూ ఉంటావు. తర్వాత పునః గ్రసిష్యసే, వెంటనే మళ్ళీ వాళ్ళని మింగేస్తావు. అప్పుడు ఏమైపోయింది, ఏమీ లేదు. కాబట్టి నీవు ఈ విధంగా చేసేవయ్యా సృష్టిని స్వామి అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడు అనేటువంటి దాన్ని 20వ శ్లోకంలో ఈ విధంగా ఆయన అన్నాడు. ఇప్పుడు నతైద్భతాధీశపదం తవేప్సితం యన్మాయయా నస్తనుషే భూతసూక్ష్మం అనుగ్రహాయా స్వస్తి అర్హి మాయయా లసత్తులస్యాతనువా విలక్షితః. తర్వాత
ఓ మహానుభావ, ఓ పరమేశ్వర, ఓ సర్వేశ్వర, ఆహా ఎంత గొప్పవాడివయ్యా నీవు. నీ మాయ చేత శబ్ద రూప రస స్పర్శగంధాత్మం అనేటువంటి వాటిని సృష్టించి దాని ద్వారా ఈ భోగాలని భోగాలిచ్చేటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలని మొత్తం విస్తరింపజేసేసావు, అవన్నీ జల్లేసావు. తర్వాత దానిని మాకు వరంగా ఇచ్చుట నీకు సమ్మతం కాదు, నువ్వు ఇదేదో మా కోసం ఇచ్చావు అనేటువంటి మాట కాదు అక్కడ. అయినప్పటికీ అది అంతతో నాకు నువ్వు ఏమిచ్చినా సరే అవన్నీ కూడా భోగించడానికి ఇచ్చాము అని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ నాకు ఏది చూసినా సరే అందులో నీవు కనిపించి నీలోనే కలిసేటటువంటి ఆ మోక్షపదానికి నీవు సృష్టించినటువంటి ఈ జాతం అంతా కూడా మోక్ష సామ్రాజ్యానికి, మోక్షం వైపుకి తీసుకెళ్ళేటట్టే ఉండాలయ్యా స్వామి అని చెప్పి నీవు ఈ మాయని మా మీద ప్రయోగించావు అని చెప్పి ఆయన కర్దమ ప్రజాపతి ఆయనతో మాట్లాడి రేపు ఏం మాట్లాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.